హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్లాంటెడ్ అక్వేరియం హాబీస్ ఛానల్. ఈ వీడియోలో నేను మన ఫిల్టర్లో వాడుకునే బయోలాజికల్ మీడియా గురించి చెప్తాను. ఆల్రెడీ మన ఛానల్లో మెకానికల్ మీడియా గురించి వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మనకి బయోలాజికల్ మీడియా గురించి ఇప్పుడు చెప్తాను. మనకి బయోలాజికల్ మీడియా అసలు ట్యాంక్ ఎందుకు వాడతామంటే ఫిల్టర్లో దాంట్లో మనకి ప్లాంటెడ్ ట్యాంక్ కి కావాల్సిన కొన్ని గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. అది గ్రో అవడం కోసం బయోలాజికల్ మీడియా మెయింటైన్ చేసేది మనకి బయోలాజికల్ మీడియా పెట్టిన తర్వాత దాంట్లో నుంచి వాటర్ ఫ్లో అయినప్పుడు దాని లోపల మన ట్యాంక్ కి కావాల్సిన కొంత గుడ్ బ్యాక్టీరియా గ్రో అయింది. అది మన ట్యాంక్ కి ఏం హెల్ప్ చేసిద్దంటే pH లెవెల్ కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేసిద్దండి. నెక్స్ట్ మనకి ట్యాంక్ లో అమోనియా లెవెల్ కూడా కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఆ గుడ్ బ్యాక్టీరియా. అందుకనే మనం బయోలాజికల్ మీడియా మన ఫిల్టర్ లో వాడుకుంటాం ప్లాంటెడ్ అక్వేరియం కోసం. నెక్స్ట్ మీకు ఐడియా వచ్చింది చెప్పనుకుంటున్నాను బయోలాజికల్ మీడియా గురించి. నెక్స్ట్ ఇప్పుడు బయోలాజికల్ మీడియా మనకి బడ్జెట్ లో కూడా దొరికింది, హై బడ్జెట్ లో కూడా దొరికింది. మనకి లో బడ్జెట్ లో కొన్ని పిక్ చేశాను, హై బడ్జెట్ లో కొన్ని పిక్ చేశాను. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ బయోబ్యాక్టో ప్లస్. ఈ బయోబ్యాక్టో ప్లస్ అనేది ఫ్రెష్ వాటర్ తో వాడుకోవచ్చు, నెక్స్ట్ సాల్ట్ వాటర్ పైన వాడుకోవచ్చు. సాల్ట్ వాటర్ అంటే మెరైన్ ట్యాంక్, ఫ్రెష్ వాటర్ అంటే మన ప్లాంటెడ్ ట్యాంక్ కానీ ఆర్టిఫిషియల్ ట్యాంక్ కానీ వీటి కోసం వాడుకుంటాం. మనకి మెరైన్ ట్యాంక్ గురించి నేను వీడియో చేస్తాను ఫ్యూచర్ లో. ట్యాంక్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తాను. మనకి నెక్స్ట్ బయోబ్యాక్టో మ్యాక్స్. ఈ బయోబ్యాక్టో ప్లస్ బయోబ్యాక్టో మ్యాక్స్ రెండు సేమ్ బడ్జెట్ రేంజ్ లో వస్తాయి. రెండింటికి మధ్య 50 to 60 రూపీస్ డిఫరెన్స్ ఉంది. కాకపోతే రెండు సేమ్ ఉంటాయి మ్యాక్సిమం పంటారు. జస్ట్ దాంట్లో కొంచెం డిఫరెన్స్ కనబడింది అంతే మనకి. దీని తర్వాత ఎక్స్పోర్ట్స్. ఇది నాకు 500 to 600 రూపీస్ దగ్గర పర్చేస్ చేయడం జరిగింది. నా ఫిల్టర్ లో వాడింది నేను ఎక్స్పోర్ట్స్ ఇదే కంపెనీ నుంచి మళ్ళీ ఎక్స్ లోన్ అని చెప్పింది. ఆ రెండు నేను వాడుతున్నాను. నేను 2.5 kg తీసుకున్నాను. అదొక 500 టోటల్ గా నాకు 1000 దగ్గరగా పడింది రెండు. ఈ రెండు కలిపి వాడుకోవడం వల్ల మన ట్యాంక్ కి చాలా బయోలాజికల్ మీడియా ద్వారా చాలా ఉపయోగాలు అని చెప్పారు కదా, చాలా కరెక్ట్ గా ఉంది అవన్నీ. మనకి ఈ ఎక్స్పోర్ట్స్ అనేది చిన్న చిన్న డబ్బాలలో ఉంటాయి లోపల, దాని లోపల మనకి బిల్డ్ అవుతా ఉంటాయి. నెక్స్ట్ ఈ ఎక్స్లోన్ లో అసలు మైక్రోస్కోప్ లెవెల్లో ఉంటాయి ఈ పోర్స్ అనేది. అందుకని ఈ బయోలాజికల్ మీడియా వాడతారు. నార్మల్ గా అయితే అది పెద్దగా ఉంటే మనకి అంత ఎక్కువ ఉండదు. దాని లోపల నుంచి వాటర్ ఫుల్ అప్లై అయిపోయి కొన్నిసార్లు ట్యాంక్ లో అది చేస్తూ ఉంటాయి. అందుకని ఇట్లా సన్న సన్న పోర్స్ ఉంటాయి. ఇవి బయోలాజికల్ మీడియా అసలు ఎట్లా తయారు చేస్తారు అనేది నేను వీడియో లాస్ట్ లో డిస్కస్ చేస్తాను. ఇవి ఈ రెండు అయిపోయిన తర్వాత ఈ ఎక్స్పోర్ట్ కంపెనీ నుంచే మనకి నెక్స్ట్ ఎక్స్ సిరామిక్, ఎక్స్ లావా ఇవన్నీ ఉన్నాయి బయోలాజికల్ మీడియాస్. మనకు కావాల్సిందిగా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో వీటన్నిటి లింక్స్ నేను మెన్షన్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే బై చేయొచ్చు. నెక్స్ట్ ఏడిఏ కంపెనీ నుంచి బయోరియా. ఇది కొద్దిగా కాస్ట్లీగా ఉండిద్ది. ఇది 250 grams 100 grams మనకి 1100, 1200, 1500, కొన్ని 2000 రూపీస్ అట్లా ఆ బడ్జెట్ లో ఇవి ఉన్నాయి. అందుకని ఇది కొద్దిగా కాస్ట్. ఎవరన్నా కొనే ముందు చెక్ చేసుకొని నీట్ గా తీసుకోండి. నెక్స్ట్ సీకామ్ మ్యాట్రిక్స్. ఈ సీకామ్ మ్యాట్రిక్స్ నేను తీసుకున్న ఎక్స్పోర్ట్. ఈ రెండు చూడడానికి దగ్గరగా ఒకలాగా ఉంటాయి, కానీ డిఫరెన్స్ అయితే ఉంటుంది. దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫిల్టరేషన్ లో, వాటి గుడ్ బ్యాక్టీరియా ఫార్మేషన్ లో, వీటిలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనకి ఇవి రెండు కొద్దిగా కాస్ట్ ఉంటాయి కాబట్టి కొనే ముందు చెక్ చేసుకొని నీట్ గా తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ సిరామిక్ రింగ్స్ లో కూడా సేమ్ అంటే ఒక మెయిన్ ఉంటుంది. దానికి నుంచి చుట్టూరా ఒక రౌండ్ వచ్చి మొత్తం లోపల పోర్స్ ఉంటాయి. దాంట్లో మనకి గుడ్ బ్యాక్టీరియా గ్రో అయింది. ఓకే, ఇప్పుడు బయోలాజికల్ మీడియా ఎట్లా తయారు చేస్తారు అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఈ బయోలాజికల్ మీడియా అనేది వాల్కనిక్ ఎరప్షన్స్ జరిగినప్పుడు దాని నుంచి వచ్చిన లావా చల్లారిన తర్వాత అక్కడ ఫామ్ అయిన స్టోన్ ని తీసుకొని వీళ్ళు క్రష్ చేసి లోపల ఈ మీడియా దొరికింది మనకి. దాన్ని నీట్ గా తీసుకొని మైక్రోస్కోప్ లెవెల్లో మొత్తం అన్ని చెకింగ్ చేసి
అన్ని చెకింగ్ చేసిన తర్వాత మనకి మొత్తం దాని ప్రాసెస్ అంతా చేసి అప్పుడు మనకి అమ్ముతారు. అట్లా ఈ తయారయ్యి మన దగ్గరికి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఉంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.